number A is 8 times of number B. By what percentage is number B is less than number A? So A అనేది 8 times of B అంటే A is equal to 8 of B. సో ఇక్కడ నుంచి A by B is equal to 8 వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, A is to B ratio 8 is to 1. సో మనల్ని అడిగింది నెంబర్ B by what percentage నెంబర్ B is less than నెంబర్ A. సో రేషియోలో A రేషియో 8, B రేషియో 1. సో అంటే B అనేది A కంటే 7 parts తక్కువ. మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి B అనేది 7 parts తక్కువ. ఎంత మీద అంటే 8 into 100. సో 4 2s are 8, 4 25s are 100. 2 25లో క్యాన్సిల్ అయితే 12.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 7 into 12.5 87.5%. సో ఆప్షన్ ఏ. By increasing the number 5650 by 15%, it will increase to. సో 5650 అనేది ఒక నెంబర్. సో ఇది మొత్తం ఒక 100% అనుకుంటే, సో మనం ఈ నెంబర్ని 15% ఇంక్రీజ్ చేస్తే ఆ నెంబర్ ఎంత అవుద్ది అని అడుగుతున్నాం. అంటే 100% ఉన్నది ఇంకో 15% యాడ్ చేస్తే మొత్తం 115% అవుతుంది. సో మనకు కావాల్సింది 115% వాల్యూ. ఎక్స్ తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5650 into 115 is equal to 100 into x. ఒక జీరో క్యాన్సిల్. 5 2s are 10. సో 15 మిగిలింది కాబట్టి 5 3s are 15. సో x is equal to 565 into 23 by 2. సో మనకి ఇదంతా సాల్వ్ చేస్తే 6497.50 వస్తుంది. ఆప్షన్ డి. 7.98 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1.9. అంటే 7.98 అనేది x% ఆఫ్ 1.9. సో 7.98ని 798/100గా రాసుకోవచ్చు. 2 digits ముందు డెసిమల్ ఉంది కాబట్టి కింద 100 ఈజ్ ఈక్వల్ టు x% అంటే x/100 ఇంటూ 1.9ని 19/10గా రాసుకోవచ్చు. ఒక డిజిట్ ముందు డెసిమల్ ఉంది కాబట్టి కింద 10 వస్తుంది. సో ఈ 100 క్యాన్సిల్. 19 టేబుల్లో 798ని క్యాన్సిల్ చేస్తే 19 4s are 76. సో 38 ఉంటుంది. 19 2s are 38. ఈ 10 అటు వెళ్తే ఎక్స్ వాల్యూ మనకి 420 వస్తుంది. అంటే 420%. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ 140. అంటే 35/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 140. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ నుంచి 5 7s are 35, 5 2s are 10, 5 8s are 40. 728లో 4 times క్యాన్సిల్ అయితే 100 అడ్డు వెళ్తే ఎక్స్ వాల్యూ 400. ఆప్షన్ ఏ. A team wins 45 games which was 60% of total games. అంటే ఒక టీం 45 గేమ్స్ విన్ అయింది. ఆ విన్ అయిన గేమ్స్ మొత్తం గేమ్స్లో 60%కి ఈక్వల్. హౌ మెనీ గేమ్స్ డిడ్ ద టీమ్ ప్లే? అంటే 100% గేమ్స్ ఆడితే దాంట్లో 60% గేమ్స్ విన్ అయింది. ఆ 60% వాల్యూ 45. మనకు కావాల్సింది 100% వాల్యూ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 45 into 100 is equal to x into 60.
ఒక జీరో క్యాన్సిల్, 2 3s are 2 5s are 345లో 15 టైమ్స్, 15 into 5 75. సో మొత్తం 75 గేమ్స్ ఆడారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 36 kg ఆఫ్ గన్ పౌడర్ కంటైన్స్ 27 kg ఆఫ్ సాల్ట్. సో ఒక గన్ పౌడర్ ఉంది, అది 36 kg. ఆ 36 kgలో 27 kg సాల్ట్, 5.4 kg చార్కోల్, 5.4 kg చార్కోల్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్. సో మనకి సల్ఫర్ క్వాంటిటీ కావాలంటే సాల్ట్ ప్లస్ చార్కోల్ని యాడ్ చేసి మైనస్ గన్ పౌడర్ చేస్తే మనకి సల్ఫర్ వస్తుంది. అంటే 27 ప్లస్ 5.4 32.4. సో 36లో నుంచి మనం 32.4ని మైనస్ చేస్తే మనకి 3.6 వస్తుంది. 3.6 kg సల్ఫర్. అప్పుడు ద పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్. సో పర్సంటేజ్ కావాలి కాబట్టి మన దగ్గర ఉంది 3.6 kg ఆఫ్ సల్ఫర్. ఎంతలో మొత్తం టోటల్ అమౌంట్ ఎంత, 36 kg గన్ పౌడర్లో ఉంది కాబట్టి 36 into 100. సో 3.6 36లో 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 10 100లో 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే 10% సల్ఫర్ ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఇది క్వాంటిటీ ఆఫ్ కాపర్ ఇన్ 1 kg ఆఫ్ alloy contains 32% copper, 40% zinc and the rest of the nickel. మనల్ని అడిగింది క్వాంటిటీ ఆఫ్ కాపర్. ఇప్పుడు 1 kg అంటే 1000 grams. సో 1000 grams-లో 32% కాపర్ ఉంది. సో 1000 grams-లో 32% అంటే 320 grams. అంటే 320 grams కాపర్ ఉంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. An alloy contains 42% silver. If the alloy contains 147 grams silver, then what was the quantity of other elements in the alloy? సో ఒక మొత్తం alloy అంటే 100% ఉంటుంది. ఈ 100%లో 42% సిల్వర్ ఉంది. అంటే మిగతా పర్సెంట్ వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. సో 100 మైనస్ 42 చేస్తే మనకి 58% ఉంటుంది. మనకు కావాల్సింది క్వాంటిటీ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ద alloy. సో ఇక్కడ చూస్తే 42% వాల్యూ 147 grams, మనకి 58% వాల్యూ కావాలి. అంటే 42% వాల్యూ 147, మనకు కావాల్సింది 58% వాల్యూ. ఇది ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x into 42 is equal to 58 into 147. 7 6 are 42, 7 21s are 147. So 3 2s are 3 7s are 258లో 29 times. X is equal to 29 into 7. 7 9s are 63, 203 grams. Option A. What is 80% of 50% of 90? So 80% అంటే 80/100, హాఫ్ అంటే ఇంటూ, 50% అంటే 50/100, హాఫ్ 90 అంటే ఇంటూ 90. సో 50 100లో 2 times. సో ఒక జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్, 2 4s are 8, 4 9s are 36. ఆప్షన్ ఏ. 30% of 50% of 85% of a sum is equal to 51. Find the amount. 30% అంటే 30/100, ఆఫ్ 50% అంటే ఇంటూ 50/100, ఆఫ్ 85% అంటే 85/100, ఆఫ్ ఏ సమ్ అన్నాడు కాబట్టి అది తెలియదు కాబట్టి ఇంటూ ఎక్స్.
ఈజ్ ఈక్వల్ టు 51 ఈజ్ ఈక్వల్ టు 51. 50 100లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఈ జీరో క్యాన్సిల్. 351లో 17 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి 1785లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 510లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి. సో 2 × 2 × 100 అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడి నుంచి 400. ఆప్షన్ బి. 60% of 40% of 32% of an amount is 432. What is the amount in rupees? 60% అంటే 60/100 of 40% into 40/100 of 32% into 32/100 of an amount. ఈ అమౌంట్ తెలియదు కాబట్టి ఇంటూ ఎక్స్. దీని వాల్యూ 432. సో 0 క్యాన్సిల్. ఈ జీరో క్యాన్సిల్. సో 6 432లో క్యాన్సిల్ చేస్తే 6 7s are 42, 6 2s are 12. ఓకేనా. 472లో క్యాన్సిల్ చేస్తే 4 1s are 4, 4 8s are 32. సో 2 9s are 18, 2 16s are 32. So 4 4s are 16, 4 25s are 100, 4 1s are 4, 4 25s are 100. X వాల్యూ ఇక్కడ నుంచి 25 25s are 625. ఇక్కడ ఇంకా 9 ఉంటుంది ఇంటూ 9. సో మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి 5625 వస్తుంది. ఆప్షన్ సి. 25% of 66.67% of 60% of 80% of a number is 4617. Find 40% of that number. సో ఇక్కడ దీని పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే ఈ సమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సో మనం 25%ను ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/4 వస్తుంది. అలాగే 66.67%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 2/3 వస్తుంది. అలాగే 60%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 3/5. అలాగే 80%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 4/5. సో ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనల్ని అడిగింది 25% అంటే 1/4 ఆఫ్ 66.67% అంటే 2/3 ఆఫ్ 60% అంటే 3/5 ఆఫ్ 80% అంటే 4/5 ఆఫ్ ఏ నెంబర్ తెలియదు కాబట్టి ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4617. 3 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. ఓకేనా. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 5 × 5 25 ఉంటుంది. సో 2/25 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4617. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ మనకి 4617 ఇంటూ 25/2. మనకు కావాల్సింది 40% ఆఫ్ దట్ నెంబర్. బోత్ సైడ్స్ మనం 40%తో మల్టిప్లై చేస్తే 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4617 ఇంటూ 25/2 ఇంటూ 40% అంటే 40/100. ఈ జీరో క్యాన్సిల్. 2 2s are 4. 5 table 5 2s are 10, 5 5s are 25. 5 2 క్యాన్సిల్. సో మనకి 40% ఆఫ్ ఎక్స్ వాల్యూ 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4617 ఇంటూ 5 వస్తుంది. సో మనం ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 23085 వస్తుంది. ఆప్షన్ ఏ. 75 centimeter is what percentage of 3 meter?
1 మీటర్ వాల్యూ 100 సెంటీమీటర్స్, అండ్ ఇక్కడ నుంచి 3 మీటర్ వాల్యూ 300 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 75 సెంటీమీటర్స్, అంటే 75 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 3 మీటర్స్ అంటే 300 సెంటీమీటర్. సో 75 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ బై 100 ఇంటూ 300. సో 100 300లో 3 టైమ్స్, 375లో 25 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. ఎక్స్ వాల్యూ 25%. ఆప్షన్ బి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 7.2 kg ఈజ్ 18 grams? 1 kg అంటే 1000 grams. సో 7.2 kg in గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలంటే 7.2 ఇంటూ 1000 అంటే 7200 grams వస్తుంది. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 7.2 kg అంటే ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 7.2 kg అంటే 7200 grams ఈజ్ 18 grams ఈజ్ ఈక్వల్ టు 8. ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ బై 100 ఇంటూ 7200 ఈజ్ ఈక్వల్ టు 18. 2 zeros క్యాన్సిల్, 1872లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఎక్స్ వాల్యూ 1/4. 1/4 అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 0.25 అంటే 0.25%. ఆప్షన్ డి. 1 minute 12 seconds ఈజ్ హౌ మచ్ ఆఫ్ 1 hour? సో మనకి 1 అవర్లో 60 minutes ఉంటుంది. సో దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 60 into 60 3600 seconds. 1 hour అనేది 3600 seconds. సో మనం దీన్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే, సో 1 minute అంటే 60 seconds, ఇంకా మనకి ఎన్ని సెకండ్స్ ఉన్నాయి, 12 seconds అంటే ప్లస్ 12 అంటే ఇది మొత్తం 72 seconds. మనల్ని అడిగింది 1 minute 12 seconds ఈజ్ అంటే 72 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆఫ్ 1 hour? ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 1 hour. 1 hour అంటే 3600 seconds. 72 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 100 ఇంటూ 3600. 2 zeros క్యాన్సిల్, 3672లో 2 టైమ్స్. ఎక్స్ వాల్యూ 2%. ఆప్షన్ ఏ. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎ డే ఈజ్ 18 minutes? సో ఒక డేలో మనకి 24 hours ఉంటుంది. 24 hoursని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 24 into 60. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎ డే అంటే ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ డే అంటే మనకి 24 into 60 ఈజ్ 18 minutes ఈక్వల్ టు 18. ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ బై 100 ఇంటూ 24 into 60 ఈజ్ ఈక్వల్ టు 18. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 6 are 18, 3 20s are 60. 20 100లో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్, 6 24లో క్యాన్సిల్ చేస్తే 4 టైమ్స్. ఎక్స్ వాల్యూ 5/4. 5/4 అంటే 1.25%. ఆప్షన్ ఏ. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎ డే ఈజ్ 3 hours? సో ఒక డేలో మనకి 24 hours ఉంటుంది. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎ డే అంటే ఎక్స్ పర్సెంట్ ఆఫ్ 24 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ బై 100 ఇంటూ 24 ఈజ్ ఈక్వల్ టు 3. 3 24లో 8 టైమ్స్ క్యాన్సిల్ అయితే 4 2s are 8, 4 25s are 100. ఎక్స్ వాల్యూ మనకి 25/2. 25/2 అంటే 12.5. సో ఈ 0.5ని మనం 1/2గా రాసుకోవచ్చు కాబట్టి 12 1/2%. ఆప్షన్ బి. 84,500 people came to a trade fair on the first day.
సో ఫస్ట్ డే రోజు 84,500 పీపుల్ ఒక ట్రేడ్ ఫేర్కి వచ్చారు. అండ్ ఆన్ ద ఫోర్త్ డే దిస్ నెంబర్ డిక్రీజ్డ్ టు 16,900. సో ఫోర్త్ డే రోజు ఈ 16,900 పీపుల్కి డిక్రీజ్ అయింది. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ డిక్రీజ్డ్ ఆన్ ద ఫోర్త్ డే? సో ఎంతమంది డిక్రీజ్ అయ్యారు దాని పర్సంటేజ్ కావాలి. సో 84,000 నుంచి 16,900 పీపుల్ డిక్రీజ్ అయ్యారు. మనం దీన్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఫస్ట్ రోజు 84,500, ఫోర్త్ డే 16,900. రేషియో తీసుకుంటే ఈ రెండింటికి ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 169లో 845 5 times క్యాన్సిల్ అయ్యింది. సో రేషియో 5:1. 5 అనేది డిక్రీజ్ అయ్యి 1 అయింది. అంటే ఎంత డిక్రీజ్ అయింది? 4 డిక్రీజ్ అయింది. అంటే 4 డిక్రీజ్ అయింది. ఎంత మీద డిక్రీజ్ అయింది? 5 మీద ఇంటూ 100. 5 20s are 100. 4 into 20 80%. అంటే 80% డిక్రీజ్ అయ్యారు. ఆప్షన్ ఏ. A man's health insurance premium for the last year was 1440. If he paid 1512 this year, what is the percentage increase on his health insurance premium? Last year 1,440 rupees కడితే ఈ ఇయర్ 1512 కట్టాడు. సో ఇక్కడి నుంచి ఎంత ఇంక్రీజ్ అయింది? 72 రూపీస్ ఎక్కువ కట్టాడు ఈ ఇయర్. సో అడిగింది పర్సంటేజ్ ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ అంటే 72 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద ఇంక్రీజ్ అయింది? 1,440 into 100. ఓకే, ఈ జీరో క్యాన్సిల్. 9 8s are 72, 9 1s are 9, 54 ఉంటుంది. 9 6 are 54, 8 2s are 60% అనేది ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ ఏ. The annual income of Somanath is 24 lakh. He pays 40,000 EMI for his vehicle every month. What percentage of his monthly income is spent on EMI? So Somanath annual salary, yearly salary 24 lakh. Monthly salary కావాలంటే 24 lakh divided by 12 అంటే మంత్లీ శాలరీ 2 lakh. సో ఈ 2 lakhలోనే మంత్లీ 40,000 కడుతున్నాడు. ఆ పర్సంటేజ్ ఎంత అనేది మనకు కావాలి. సో ఎంత ఈఎంఐ కడుతున్నాడు? 40,000 డివైడెడ్ బై శాలరీ, మంత్లీ శాలరీ 2 lakh ఇంటూ 100. ఇక్కడ 4 zeros, ఇక్కడ 4 zeros క్యాన్సిల్. ఈ జీరో క్యాన్సిల్. 2 2s are 4. సో 20% ఆఫ్ మంత్లీ ఇన్కమ్లో ఈఎంఐ కడుతున్నాడు. ఆప్షన్ ఏ. 30% increment was done of an employee's salary so that salary become 910 rupees. What was his salary before increment? ఇప్పుడు సపోజ్ 100% శాలరీ అనుకుందాం. ఆ శాలరీ వాల్యూ మనకు తెలియదు, అది ఎక్స్. సో 30% ఇంక్రిమెంట్ అయింది అంటే 100% నుంచి 100 + 30 130% అయింది శాలరీ. దాని వాల్యూ 910 రూపీస్. మనల్ని అడిగింది బిఫోర్ ఇంక్రిమెంట్ శాలరీ అంటే ఎక్స్ వాల్యూ. క్రాస్ మల్టిప్లై చేస్తే 130 into x is equal to 100 into 910. సో ఈ జీరో క్యాన్సిల్. సో 1390 910లో క్యాన్సిల్ అయితే 70 times క్యాన్సిల్ అయింది. 13 7s are 91, 0 ఉంది కాబట్టి 70. సో 70 into 10
700. Option C. After deducting 10% from a certain sum and then deducting 20% from the remaining sum, 3,600 rupees left. Find the original sum. సో మనకి అమౌంట్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ, సో ఏదైనా ఒక సమ్ అంటే అది 100% ఉంటుంది. సో 100%లో 10% డిడక్ట్ చేస్తే 90 ఉంటుంది. అండ్ దెన్ డిడక్టింగ్ 20. సో 100లో 20 డిడక్ట్ చేస్తే 80/100. సో ఈ డిడక్ట్ చేసిన తర్వాత 3,600 రూపీస్ మిగిలింది. సో ఈ 2 zeros క్యాన్సిల్. 9 4s are 36, 4 2s are 8. 200లో 50 టైమ్స్ క్యాన్సిల్ అయితే 50 into 100 5,000. ఎక్స్ వాల్యూ 5,000. ఆప్షన్ సి. If 300 is decreased by 2.5%, then the value is. సో 300 అనేది ఒక 100% వాల్యూ. సో ఇక్కడ నుంచి మనం 1% వాల్యూ ఎంత అని చెప్పొచ్చు? 3. మనకు కావాల్సింది 2.5%, అంటే 2% ప్లస్ 0.5% 2.5%. సో 1% వాల్యూ 3, అంటే 2% వాల్యూ 6 ప్లస్ 0.5% వాల్యూ అంటే 1% వాల్యూ 3, అంటే 0.5% వాల్యూ 3/2 అంటే 1.5. అంటే మొత్తం దీని వాల్యూ 7.5. అంటే 300లో నుంచి మనం 7.5 తీసేయాలి. 300లో నుంచి మనం 7.5 తీసేస్తే మనకి 292.5 వస్తుంది. ఆప్షన్ ఏ. ఏ నెంబర్ ఈజ్ 60 more than 25% of itself. Find the number. సో ఏ నెంబర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 more than అంటే 60 ప్లస్ 25% ఆఫ్ itself. 25/100 into x. సో 25 100లో క్యాన్సిల్ చేస్తే 1/4. x is equal to 60 plus x/4. ఓకే. సో ఇక్కడ నుంచి ఎల్సిఎం చేస్తే x is equal to 240 plus x/4. సో 4 అటు వెళ్తే 4x equal to 240 plus x. x ఇటు వస్తే 4x minus x, 3x equal to 240. సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే x వాల్యూ 80. ఆప్షన్ ఏ. 0.002 is what percent of 0.1? అంటే 0.002 is equal to x percent of 0.12. సో 3 digits ముందు డెసిమల్ ఉంది కాబట్టి దీన్ని 2/1000 కింద రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు x% అంటే x/100 ఆఫ్ 0.12. 2 digits ముందు డెసిమల్ ఉంది కాబట్టి 12/100. ఓకేనా. సో ఇక్కడ 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సిల్. సో 212లో 6 టైమ్స్ క్యాన్సిల్ అయితే x వాల్యూ 10/6 వస్తుంది. సో 10/6 అంటే 5/3%. ఆప్షన్ బి. వాట్ విల్ బి ద 40% ఆఫ్ ఎ నెంబర్ హూస్ 200% ఈస్ 90? ఇది తీసుకుంటే ఫస్ట్ 200% అంటే 200/100 ఆఫ్ ఎ నెంబర్ అంటే ఇంటూ x ఈక్వల్ టు 90. సో 2 zeros క్యాన్సిల్. 290లో 45 టైమ్స్ అంటే ఆ నెంబర్ 45. మనకు కావాల్సింది 40% ఆఫ్ ఎ నెంబర్ అంటే 40/100 ఇంటూ 45. ఒక జీరో క్యాన్సిల్. 5 9s are 5 2s are 2 2s are 4, 2 9s are 18. ఆప్షన్ ఏ.